మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడదీసిన శవం మనకెందుకు? సరస్వతీదేవి మీకు వచ్చి కటాక్షించి వరం కోరుకోనంటే ఏమడుగుతారు? సరస్వతిదేవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరస్వతి ఇస్ ఎ బ్యాడ్ గాడెస్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఐ థింక్ మనం ఇప్పుడు ఎపిసోడ్ లో కూడా చెప్పాను. ఎందుకంటే ఇంత ఇల్లిటరసీ ఉన్న దేశానికి ఎడ్యుకేషన్ గాడెస్ అయ్యి ఇంకా అన్ఎడ్యుకేషన్ అంత ఉందంటే ఐ డోంట్ థింక్ షీ నోస్ మచ్ అబౌట్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు నాకు కటాక్షిష్టం అనేది నేను కనెక్ట్ అవ్వను. ఐ థింక్ ఐ నో ఐఎమ్ మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ సరస్వతి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? Oh my God! Yeah, obviously. You realize what you're saying? Yeah. సరస్వతి దేవి నోటి నుంచి ఒక ఎడ్యుకేటివ్ ఒక గుళిక కూడా నా లైఫ్ లో నేను ఎప్పుడు వినలేదు. సో ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్. విద్యాకి గాడెస్ అంటే ఏంటి నాకు తెలియదు. సో సరస్వతి దేవి ఈ టీచర్స్ ని లెక్చరర్స్ ని సృష్టించింది అని మనం ఒక నిమిషం అనుకుంటే వాళ్ళకి సరస్వతి దేవికి ఏమీ లేదు. ఒక బ్యాడ్ టీచర్ ఉంటాడు, గుడ్ టీచర్ ఉంటాడు, ఒకటి ఏమీ తెలియని టీచర్ ఉంటాడు. సో ఏమీ తెలియని టీచర్ ని సరస్వతి దేవి ఎందుకు క్రియేట్ చేసింది? ఆ పవర్ తనలో లేనప్పుడు గాడెస్ ఎట్లా అవుతుంది? ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా